నేటి తరం పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని తద్వారా పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఉన్న ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విభాగాన్ని విశాఖపట్నం ఎంపీ ఎం భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక హైస్కూల్ ఏర్పాటు చేసి 4 ఏళ్లలో ఇంటర్మీడియట్ ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ వ్యవస్థాపకులు హెచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు ఎంతో నిబద్ధత, కార్యదక్షత కలిగిన నిస్వార్థ సేవకుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారాన్ని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ రోజు ఏ పట్టణంలో ఉంటున్నామో, దేశంలో ఏ కోణంలో ఉంటున్నామో నాకే తెలియట్లేదు. అటువంటిది ఆ బిజీగా సాగుతున్నటువంటి ఆ ప్రయాణంలో 4 గంటలు ఒక దగ్గర కూర్చోబెట్టి రేపు భవిష్యత్తులో భారతదేశం ఎవరి భుజాల మీద నిల్చోబోతుందో, వాళ్ళ శక్తి ఏ రకంగా ఉందో ఒక్కసారి మాకు చూపించినటువంటి ఆ పిల్లలందరితో కూడా చక్కనైన పర్ఫార్మెన్స్ చేయించి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచారు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, మేము చేస్తున్నటువంటి కష్టానికి ఒక సమగ్రమైన ఒక సంకల్పం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పెట్టుకున్నారు. పర్ఫార్మెన్స్ చూసాం, పిల్లల తాలూకుది ఎక్సలెన్స్ చూపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, ఎక్సలెన్స్ చూపించారు. ఫ్యాకల్టీ చూసాం, కేవలం మన దగ్గర నుంచే కాదు దేశ నలుమూలల నుంచి తీసుకొని వచ్చి ఎక్సలెన్స్ చూపించారు. అలాగే వాళ్ళ తాలూకా లక్ష్యం కూడా చూపించారు. అన్నిట్లో కూడా ఎక్సలెన్స్ చూపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఎక్సలెంట్గా తయారు చేసినటువంటి మరి నడికుంటి ఈశ్వరరావు గారికి, అలాగే వాళ్ళ తనయుడైనటువంటి తేజ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పేరైతే ఎన్ఈఆర్ గారు ఈయన పెట్టుకున్నారు, కానీ ఆ పేరు వెనక పవర్ ఎవరిదుందో తేజ అనేది ఈరోజు స్పష్టంగా తెలిసింది. నేను ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచినా సరే నా లక్ష్యం ఏదైతే హెచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి విద్యతో భవిష్యత్తు అందిస్తానని ఏదైతే నమ్మాడో ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఆయనకి కష్టమైనా సరే బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఆ భగవంతుడు, హెచ్చెర్ల ప్రజలు నిరంతరం కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఈ లక్ష్యం గట్టిగా ముందుకు కొనసాగించే విధంగా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా సహకరించాలని తెలియజేస్తున్నాను. ఒక భగవంతుడు పైనుంటాడు, ఆయన ఖచ్చితంగా సహకరిస్తాడు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి ఒక బలమైనటువంటి అండగా నిల్చున్నాడు. అదే మన యువ. నేటి పోటీ ప్రపంచంలో మానవీయ విలువలు కానరాని సమాజంలో ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఎన్ఈఆర్ అందరికీ ఆదర్శనీయమని కేంద్ర మంత్రి అభివర్ణించారు. అంతకన్నా ముందు ఎన్ఈఆర్ పాఠశాల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రేరేపించే గీతాలు పాడుతూ నృత్యం చూసిన చిన్నారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 6వ తరగతికి వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకున్నాను. ఐఎం కలకటాలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనిషి చదువుకోవాలని తపన ఉంటే చాలు, కానీ ఎంతవరకైనా ఎదగలడు. ఒక 25 సంవత్సరాలు దేశమంతా తిరిగి నన్ను నేను సైన్ చేసుకున్నాను. కానీ నా గడ్డ మాత్రం అలాగే ఉంది, నా ఊరు మాత్రం అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఆ ఊరు కోసం ఏదైనా చెయ్యాలనే తపన, లక్షల రూపాయల పారితోషికాన్ని వదిలి నా గడ్డకి తిరిగి వచ్చి నా తల్లిని సర్పంచ్గా, నా అనుచరులను ఎంపీటీసీలుగా, నా భార్యను సర్పంచ్గా కష్ట నష్టాలకు ఒడ్డడి పోతావా లేదా ఈ గ్రామం నుంచి, లేదా సూచే చంపేయమంటావా అని ఆర్డర్స్ ఇస్తే నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం చావనైనా చస్తాను కానీ ఈ గ్రామాన్ని వదలను అని ఇక్కడే భీష్మించి కూర్చున్న నాకు ఈరోజు 30,000 ఓట్లతో నన్ను శాసనసభ్యునిగా పంపించిన నా హెచ్చెర్ల ప్రజానికానికి వేలాది కోట్ల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.